నా ఆలోచన ఏంటంటే ఒక పుస్తకం రాస్తాను నేను. అవును. సరే ఒక మంచి కవినైతుని కావచ్చు నేను. అవును. ఒక పుస్తకం రాస్తే నేను పండితుని వరకే తీసుకెళ్తా. అవును. చదువుకున్నోళ్ళు మాత్రమే నా పుస్తకం చదవగలుగుతారు. అవును. అందులో ఆ పుస్తకం అందరు చదవచ్చు, చదవకపోవచ్చు. అవును. కానీ ఇట్లా ఒక షార్ట్ ఫిల్మ్, ఒక విజువలైజేషన్ ద్వారా గనుకెళ్తే, అది హాస్యంతోనెళ్తే పండితునికి, పామరునికి, అవును. చదువుకున్నోళ్ళకు, చదువుకోనోళ్ళకు అందరికి దగ్గర అయితదనేటువంటి ఒక ఆలోచనతోని ఇట్లా నేను మొదలుపెట్టడం జరిగింది. అంటే చాలా మంది గాని ఈ టైటిల్ చూసినప్పుడు గాని, ఈ లాంగ్వేజ్ చూసినప్పుడు గాని, అసలు ఈయన ఎడ్యుకేషన్ ఉందా? అని చాలా మంది అనుకుంటారు. అంటే మాకు తెలుసు మీరు ఉపాధ్యాయునిగా మీకు అటు ఉపాధ్యాయ వృత్తికి, ఇటు కళా వృత్తికి రెండిటికి న్యాయం చేస్తున్నారు. అసలు దాని గురించి ఒకసారి చెప్పండి అన్న ప్రేక్షకుల కోసం. అవునవును. అంటే చాలా మంది ఏందంటే, నా షార్ట్ ఫిల్మ్ చూసినప్పుడు స్టార్టింగ్‌లో నన్ను గూడా అడిగారు. అంటే ఈయనకు చదువు రాదు గావచ్చు, ఎవలో ఇక్కడ పని చేసుకుంటే ఆయనను తీసుకొచ్చి ఈయనతోని ఇట్లా మాట్లాడించుకుంటే చేయిస్తారని నన్ను కలిసినప్పుడు గూడా కొంతమంది జనాలు అడిగారు.